ఫ్రెండ్స్, రీసెంట్ గా రాఘవ చెడ్డా పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్స్ అండ్ రైజ్ చేసిన ఇష్యూస్ మీద ఇది మనం చేస్తున్న సెకండ్ వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి. 2 రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ రాఘవ చెడ్డా మొబైల్ రీఛార్జెస్ యొక్క ప్లాన్ డ్యూరేషన్ గురించి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. సో మొబైల్ రీఛార్జెస్ తో పాటు బ్యాంక్స్ వేసే మినిమం బ్యాలెన్స్ పెనాల్టీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కండిషన్, ఫుడ్ అడల్టరేషన్ అండ్ కాపీరైట్ లాస్, ఇలా చాలా ఇష్యూస్ మీద ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు రాఘవ చెడ్డా ఈ ఇష్యూస్ గురించి ఇప్పుడెందుకు క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు అండ్ దాని వెనక ఉన్న రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఫైనాన్సర్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ డిస్కషన్ జనవరి 28 నుండి ఫిబ్రవరి 13 వరకు జరిగింది. ఈ పేజీలో రాఘవ చెడ్డా రైజ్ చేసిన క్వశ్చన్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే సెకండ్ ఫేజ్ బడ్జెట్ డిస్కషన్ మార్చి 9 నుండి స్టార్ట్ అయింది. ఈ డెబ్యూట్ స్టార్ట్ అయిన తర్వాత రాఘవ చెడ్డా మొబైల్ రీఛార్జెస్ కి సంబంధించిన ఫస్ట్ ఇష్యూని రైజ్ చేశారు. అదేంటంటే ఇండియాలో దాదాపు 125 కోట్ల మంది టెలికాం యూజర్స్ ఉంటే అందులో 90% యూజర్స్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మెయిన్ గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, రీఛార్జ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ ను కూడా బ్లాక్ చేస్తున్నారు. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మంత్లీ రీఛార్జ్ ని కేవలం 28 రోజులకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది చూసినప్పుడు మనకి ఒక మంత్ మొత్తం కవర్ అవుతుందని అనిపిస్తుంది, అవునా? కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆఫర్ చేస్తున్న మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ లో 28 రోజులు మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేసి ప్రతి నెల 2 నుండి 3 రోజులు స్కిప్ చేస్తున్నారు. సో నెలకి 2-3 రోజులు అంటే సంవత్సరానికి 29 రోజుల్ని స్కిప్ చేస్తున్నారు. ఈ 29 రోజులకి మళ్ళీ మనం ఒక మంత్లీ ప్లాన్ ని ఎక్స్ట్రాగా రీఛార్జ్ చేసుకుంటున్నాం. అంటే సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 12 నెలలకు బదులుగా మనం 13 నెలలు రీఛార్జ్ చేస్తున్నాం. అర్థమైందా? ప్రపంచంలో ఎక్కడైనా బిల్లింగ్ సైకిల్ అనేది 30 నుంచి 31 రోజులకి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం శాలరీ తీసుకున్న, రెంట్ పే చేసిన, ఈఎంఐ పే చేసిన, వాటర్ బిల్, గ్యాస్ బిల్ అండ్ కరెంట్ బిల్, ఇలా ఏ రకమైన బిల్ ని పే చేసినా అది 30 నుంచి 31 రోజులకు మాత్రమే పే చేస్తాం. కానీ మొబైల్ ఫోన్ బిల్స్ మాత్రమే 28 రోజులకి పే చేస్తున్నాం. ఇది సామాన్య ప్రజలతో టెలికాం కంపెనీస్ ఆడుతున్న గేమ్ అని చెప్పి రాఘవ చెడ్డా నేను బడ్జెట్ సెషన్ లో ఈ ఇష్యూ గురించి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. సో ఇప్పటి వరకు అయితే దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్. కొన్ని నెలల క్రితం పార్లమెంట్ లో బ్యాంకింగ్ లాస్ బిల్ ఒకటి డిస్కషన్ కి వచ్చింది. ఆ డిస్కషన్ లో రాఘవ చెడ్డా మన దేశంలో ఉన్న ప్రజలు బ్యాంకుల నుండి ఫేస్ చేస్తున్న 2 ప్రాబ్లమ్స్ గురించి ఆయన పార్లమెంట్ లో ఇష్యూ రైజ్ చేశారు. ఒకటి హెడెన్ చార్జెస్, ఇంకొకటి డేటా లీక్స్. మనం ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ పెనాల్టీ వేసి 100 నుండి 600 రూపాయలు కట్ చేస్తుంది. సో 2022 నుంచి 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇలా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీస్ ఉండే బ్యాంక్స్ దాదాపు 3500 కోట్ల రూపాయల డబ్బు సంపాదించాయి. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు మాత్రమే కాదు, ఏటీఎం యూసేజ్ ఛార్జెస్, అంటే మనకి బ్యాంకు కొన్ని ఏటీఎం ట్రాన్సాక్షన్ ని ఫ్రీగా ఇస్తుంది. ఆ లిమిట్ ని దాటి ఒక ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద బ్యాంకులు 20 నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అకౌంట్ యాక్టివ్ గా లేకపోతే ప్రతి క్వార్టర్ కి 100 నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఏదైనా అవసరం వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే దానికి మళ్ళీ 100 ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్ పేరుతో అకౌంట్ లో డబ్బులు కట్ చేస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫీ ఛార్జెస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మనకి లోన్ అవసరం లేనప్పుడు పదే కాల్స్ చేసి ఎస్ఎంఎస్ పెట్టి లోన్ తీసుకోమని మన వెంట పడుతున్నారు. వన్స్ మనం లోన్ తీసుకుంటే దానికి మనమే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. తీసుకున్న లోన్ ని డ్యూ కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే దానికి ఫ్రీ క్లోజర్ ఛార్జెస్ కట్టాలి. ఒకవేళ డ్యూ డేట్ కి కట్టలేకపోతే మళ్ళీ మనమే ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కట్టాలి. ఇలా 1 కాదు 2 కాదు, సామాన్య ప్రజల యొక్క అకౌంట్స్ నుండి బ్యాంక్స్ ఎన్నో రకాలుగా డబ్బులు కట్ చేస్తున్నాయి. ఎలా డబ్బులు కట్ అవుతున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటే ముందు వీటిని మార్చండి అని చెప్పి రాఘవ చెడ్డా పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. కేవలం హెడెన్ చార్జెస్ వల్ల మాత్రమే కాదు, బ్యాంకుల నుండి లీక్ అవుతున్న డేటా వల్ల కూడా చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు వెనుక గవర్నమెంట్ ఉందనే నమ్మకంతో ప్రజలు వాళ్ళ డబ్బుని అలాగే పర్సనల్ డేటాని బ్యాంకులకు ఇస్తారు. లైక్ పాన్ కార్డు,
ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఎక్సెట్రా. కానీ బ్యాంకుకి ఇచ్చిన మన డేటా సేఫ్ గా ఉంటుందా అంటే లేదు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన డేటా మార్కెటింగ్ కంపెనీస్, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా మన ప్రైవేట్ డేటా లీక్ అవడం వల్లే మనకి డైలీ లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, ఫ్లాట్ తీసుకుంటారా అని చెప్పి అన్నెసరీ కాల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో SBI నుండి దాదాపు 30 లక్షల మంది యూజర్ డేటా లీక్ అయింది. ఇందులో మన మొబైల్ నంబర్స్, అకౌంట్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఉంది. 2021లో మోబిక్విక్ అనే ప్లాట్ఫామ్ నుండి దాదాపు 35 లక్షల మంది ఈకేవైసీ డేటా లీక్ అయింది. అదే సంవత్సరం జెస్పే అనే కంపెనీ నుండి 10 కోట్ల క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యొక్క డేటా లీక్ అయింది. సో ఈ డేటా లీక్ అవుతుందా లేక ప్రైవేట్ కంపెనీలకి కావాలని లీక్ చేస్తున్నారని చెప్పి రాఘవ్ చెడ్డా పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 3, జీడిపి ఆన్ హెల్త్. లాస్ట్ మంత్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ కేర్ సెక్టార్ కి సంబంధించిన ఒక డిస్కషన్ జరిగింది. అదేంటంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ కి గాను ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టార్ కి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని అలోకేట్ చేసింది. అంటే ఈ 1,00,000 కోట్లని నెక్స్ట్ 1 ఇయర్ పాటు హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారు. 1,00,000 కోట్లు అంటే చూడడానికి పెద్ద నెంబర్ లాగా అనిపిస్తుంది, అవునా? కానీ ఇది మన జీడిపిలో కేవలం 0.5% మాత్రమే. సో ఇక్కడ రాఘవ్ చెడ్డా రైస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే 2017లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ పాలసీ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం హెల్త్ కేర్ సెక్టార్ మీద గవర్నమెంట్ జీడిపిలో 2.5% ఖర్చు పెట్టాలి. ఈ చట్టాన్ని 2017లో చేశారు. అంటే ఆల్రెడీ 9 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సెక్టార్ కి మన జీడిపిలో కేవలం 0.5% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. అంటే 9 ఏళ్ల క్రితం పెట్టుకున్న టార్గెట్ ని కూడా ఇంకా మనం రీచ్ అవ్వలేకపోయాం. US, UK, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ అండ్ జపాన్ లాంటి దేశాలు వాళ్ళ జీడిపిలో 10 నుండి 18% పబ్లిక్ హెల్త్ మీద స్పెండ్ చేస్తుంటే ఇండియా కేవలం 0.5% మాత్రమే స్పెండ్ చేస్తుంది. అందుకే మన దేశంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క పరిస్థితి అంతగా దారుణంగా ఉంది. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, పేషెంట్స్ కి సరిపడా బెడ్స్ ఉండవు, అవసరానికి సరిపడా టెస్టింగ్ కిట్స్ కానీ మిషనరీ కానీ ఉండదు. సో కరోనా వచ్చి ఇంత బీభత్సం సృష్టించిన తర్వాత కూడా ఇండియా హెల్త్ కేర్ సెక్టార్ మీద ఎక్కువ డబ్బు స్పెండ్ చేయకపోతే అది ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ధనవంతులకి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఎలా అయినా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ సామాన్య ప్రజల యొక్క పరిస్థితి అలా కాదు. అందుకే మన దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్ అనే సిస్టమ్ ను తీసుకొచ్చినట్లే 1 నేషన్ 1 మెడికల్ ట్రీట్మెంట్ ను కూడా తీసుకువచ్చి పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని రాఘవ్ చెడ్డా పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 4, ఫుడ్ అడల్టరేషన్. మనం తినే ఫుడ్ లో నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా తక్కువ ధరకి వచ్చే ఆర్టిఫిషియల్ అలాగే హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని కలిపి కొన్ని కంపెనీస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాయి. ఇలా కల్తీ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. రీసెంట్ గా తిరుమల లడ్డు విషయంలో జరిగింది కూడా ఇదే. దీన్నే ఫుడ్ అడల్టరేషన్ అంటారు. సో ఇక్కడ రాఘవ్ చెడ్డా ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్ మిల్క్, స్పైసెస్, ఎడబుల్ ఆయిల్, ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ యొక్క తయారీలో హార్మ్ఫుల్ కెమికల్స్ పై షుగర్స్, సాల్ట్ అండ్ ఫ్యాట్స్ ని మిక్స్ చేసి బయట ప్యాకేజింగ్ మీద మాత్రం ప్యూర్ అండ్ సేఫ్ అని ప్రింట్ చేసి అమ్మేస్తున్నారు. కానీ ఆ ప్రొడక్ట్స్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే అది పాలలో యూరియా ఉంటుంది, కూరగాయల్లో ఆక్సిటోసిన్, పన్నీర్ లో కాస్టిక్ సోడా, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్, ఘీలో డాల్డా, కుకింగ్ ఆయిల్ లో మిషన్ ఆయిల్, గరం మసాలాలో చెక్కపొడి, చికెన్ లో స్టెరాయిడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒక తల్లి తన పిల్లలకి కాల్షియం అలాగే ప్రోటీన్ అందాలని పాలు పడుతుంది. కానీ ఆ పాలలో యూరియా లాంటి కెమికల్స్ మిక్స్ అయిందనే విషయం ఆ తల్లికే తెలియదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా పాలని ఉత్పత్తి చేసే దేశం. అలాంటి దేశంలో పాల శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ చేస్తే అందులో 71% శాంపిల్స్ యూరియాలో అనే కెమికల్ ఉంది. 64% శాంపిల్స్ లో సోడియం బైకార్బోనేట్ ఉంది. కూరగాయలు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్ గా కనిపించడానికి వాటికి ఆక్సిడోసిన్ అనే కెమికల్స్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు విదేశాల్లో పెంపుడు కుక్కలకి కూడా పెట్టని కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలో విచ్చలవిడిగా మనుషులకి అమ్మేస్తున్నారు. రీసెంట్ గా ఇండియాలో గరం మసాలా తయారు చేసే ఒక పెద్ద కంపెనీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యాన్ చేశారు. వాళ్ళ మసాలాలలో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయని చెప్పి చాలా దేశాలు ఆ కంపెనీని బ్యాన్ చేశారు. కానీ ఇప్పటికీ ఇండియాలో ఆ కంపెనీ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటుంది. సో ఇక్కడ రాఘవ్ చెడ్డా ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఫుడ్ సేఫ్టీని చూసుకునే FSSAI ఇమీడియట్ గా వాళ్ళ ఎంప్లాయీస్
ఎంప్లాయీస్ అలాగే మ్యాన్ పవర్ ని ఇంక్రీజ్ చేసి ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ ని స్ట్రిక్ట్ ల్యాబ్ టెస్ట్ చేసి ఎవరైనా తప్పు చేశారని బయటపడితే వాళ్ళకి చాలా దారుణమైన ఫైన్స్ వేయాలి. ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ వీడియోని ఇంతటితో ఆపుతున్నాను. మిగతా పార్ట్ 3 కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 గురించి కూడా చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.